నాకు చాలా కాలం నుంచి మూత్రం పోస్తూ ఉంటే మంటగా ఉంటుంది, కాస్త చీములా కూడా వస్తుంది. నేను ఇంతవరకు ఏ స్త్రీని కలవలేదు, మరి ఎందుకని ఈ జబ్బు వచ్చింది? మూత్రపోసలు చీములా వస్తుంటే సెక్స్ వ్యాధి ఇవ్వాలి లేదండి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటే చీము వస్తుంది, ఎందుకు రాదు? అది తప్పకుండా చీములాగానే వస్తుంది. అంచేత యూరినరీ ట్రాక్ట్ అంచేత వచ్చే చీముని పరీక్ష చేస్తే ఏ క్రిమి అసలు ఎందుకు మీకు గనేరియా సాధారణంగా చీము వచ్చేది ఏమవుతుంది? సెగవ్యాధి గనేరియా. ఆ వచ్చేదాన్ని సైడ్ మీద తీసి పరీక్ష చేస్తే అది గనేరియా అవనా కాదా, అంటే సుఖవ్యాధి అవనా కాదని తెలిపోతుంది. మీకు అనుమానం ఉన్నట్లయితే అవి పైన తీసుకొని ల్యాబొరేటరీకి వెళ్ళి నాకు గనేరియా టెస్ట్ చేయండి అంటే ఆ మూత్రాన్ని తీసుకుంటారు, స్లైడ్ మీద తీసుకుంటారు, దాన్ని స్టేన్ చేస్తారు, చూస్తారు, అది గనేరియా క్రిమి ఉంటే కనపడతాయి. అలా కాకుండా ఆ యూరిన్ తీసుకుని ఆ మూత్రాన్ని బట్టి కల్చర్ టెస్ట్ చేస్తే ఏ క్రిమి ఉంది ఏమిటి, ఆ చీమ దేనికి సంబంధించింది, ఏ క్రిమికి సంబంధించింది. రకరకాల కెప్సల్ ఉంటుంది, ఏ కొలై ఉంటుంది, రకరకాల క్రిములు ఉంటాయి. ఆ క్రిముల్లో చీములా కూడా వస్తుందన్నమాట. అంచేత దాంట్లో ఏంటి, దాని ప్రకారం ఏ ముందు కరెక్ట్గా ఉంటుంటే వేస్టేజ్ తగ్గిపోతుంది. అంచేత ఎప్పుడైనా సరే ఎవరికైనా యూరిన్లో మంట తరచుగా వదలకుండా ఉంటే, వదలకుండా చీము వస్తుంటే, మూత్రంలో మంట వదలకుండా ఉంటే తప్పనిసరిగా యూరిన్ కల్చర్ టెస్ట్ చేయించండి. యూరిన్ కల్చర్ టెస్ట్ చేస్తే యూరిన్ కల్చర్ టెస్ట్లో మనకు తెలిసిపోతుంది. అది ఆ టెస్ట్ రిపోర్ట్ రావడానికి 2-3 రోజులు పడుతుంది. ఆ 3 రోజులు అయిపోయాక మీకు అది ఏదో స్పష్టంగా తెలుస్తుంది. అంతేగాని ఏదో ముండిగా తగిలింది, నాకు వీడి తగిలడింది, అది ఉందని మనసులో పెట్టుకోవద్దు. ఈ రోజున అందరికీ అన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి, వెళ్ళి చేయించుకోండి, చక్కగా ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.